అటు మేడిగడ్డ ఇటు అన్నారం బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోపాలపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్వాకం ఇదేనా అంటూ నిలదీస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఆర్థిక విధ్వంసం సృష్టించిందని, దానికి ఈ ఘటనలే ఉదాహరణ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నేతలు. 1,00,000 కోట్ల ప్రజాధనం నీళ్లపాలు చేసి తిరిగి మేడిగడ్డలో చిన్న సమస్య అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. మొదట కాళేశ్వరంపై కాంగ్ విజిలెన్స్ రిపోర్ట్లను సైతం వ్యతిరేకించిన బీఆర్ఎస్ నేతలు అన్నారం లీకేజ్ సమస్యను కూడా ఆధారాలతో సహా చూపించేసరికి నోరు మెదపలేకపోయారు. వారి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ప్రస్తుతం కాళేశ్వరం అక్రమాలపై డిఫెన్స్ లో పడిపోయింది బీఆర్ఎస్. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి. ప్రస్తుతం అయితే ఇటు అన్నారం బ్యారేజ్ కూడా లీకేజ్ అవుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అలాగే దీనికి సంబంధించి నిన్న అసెంబ్లీలో కూడా మంత్రి ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ఓవరాల్ గా డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి వేణు? ప్రధానంగా తెలంగాణ అసెంబ్లీ 3వ అసెంబ్లీ సంబంధించి 2వ సెషన్ ప్రధానంగా తెలంగాణలో ఆర్థిక దోపిడీ మీదనే కాంగ్రెస్ ప్రభుత్వం వివరాలతో సహా పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా బయటపెట్టడం జరిగింది. అయితే బీఆర్ఎస్ సంబంధించిన సభ్యులు నిజంగా ఇందులో తప్పుదం లేకపోతే, తమ సమయం లోపల ఆర్థిక విచ్ఛిన్నం జరగకపోతే ప్రభుత్వంపై అసలు ఏం చేయబోతున్నారు, మీరేమి చెప్పాలంటూ కూడా ఎదురుదాడి చేయాల్సి ఉండేది. కానీ ప్రూఫ్స్తో సహా అటు విధంగా కాగ్ రిపోర్టు, మరోవైపు విజిలెన్స్ రిపోర్టు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ రిపోర్టు, అదేవిధంగా ఇరిగేషన్పై వైట్ పేపర్ పూర్తిగా దాదాపు 1,71,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్కు అనవసరంగా వెచ్చించి దాన్ని పూర్తిగా వృధా చేశారు. అదేవిధంగా తెలంగాణపై పెను భారం మోపారంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దాంతోపాటు కాళేశ్వరం మానసపుత్రిక అంటూ చెప్పినటువంటి ప్రాజెక్టులో ప్రధాన బ్యారేజ్ మేడిగడ్డ కూడా ఇట్లా ప్రస్తుతం ఉన్నటువంటి ఇది అన్నారం బ్యారేజ్ సంఘటన బయటకు వచ్చేంత వరకు కూడా మేడిగడ్డ లోపల చిన్న సమస్య అంటూ కూడా చెప్పారు. ఇదే తరహా లోపల మేడిగడ్డ, అన్నారం, ప్రస్తుతం ఉన్న ఈ అన్నారము, సుందిల్ల 3 బ్యారేజ్ నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణాలన్నీ కూడా ఎటువంటి తప్పిదాలు, మేడిగడ్డ లోపల 1-2 పిల్లర్లు మాత్రమే కుంగాయి, అది పెద్ద సమస్య కాదంటూ మొదట్లో కొంత డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఈ సమస్య 2-3 పియర్స్ కాదు, మొత్తంగా 7వ బ్లాక్ సంబంధించి 11 పియర్స్ కూడా కంప్లీట్ గా తొలగించాలనేటువంటి అంశం అధికారులు, నిపుణులు కూడా చెప్పారు. దాంతోపాటు 6-8వ బ్లాకు మేడిగడ్డ సంబంధించి మొత్తంగా 3 బ్లాకులపై డ్యామేజ్ ఉంది. కంప్లీట్ గా 3 బ్లాకులను తిరిగి పునర్నిర్మించే తప్ప అది వైబుల్ కాదనే అంశం చెప్పారు. అయితే మేడిగడ్డపై వాదోపవాదాలు, వాడివేడి చర్చ జరుగుతున్న సందర్భంలో అన్నారం సంబంధించిన డ్యామేజ్ కూడా ప్రధానంగా వెలుగులోకి వచ్చింది. గతం లోపల మెయింటెనెన్స్ లో భాగంగా చిన్న చిన్న సీపేజ్ ప్రాబ్లం అంటూ చెప్పుకొచ్చినటువంటి అధికారులు ప్రస్తుతం ఈ యొక్క 38వ గేట్ వద్ద ఉన్నటువంటి వెంట్ లోపల భారీగా అటు వాటర్ లీకేజ్ అవుతూ పూర్తిగా ఏదైతే 2019-20 లోపల మేడిగడ్డ బ్యారేజ్ లోపల ఎట్లాంటి సమస్య వచ్చిందో సేమ్ అదే సమస్య 2024 లోపల అన్నారం బ్యారేజ్ లో కనిపిస్తుంది. అంటే మరికొద్ది రోజుల లోపల మేడిగడ్డ ఉన్నటువంటి పరిస్థితి అన్నారం బ్యారేజ్ కూడా వచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఇప్పుడు క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. అందుకే ఇందులో ఉన్నటువంటి 2 టీఎంసీల పైగా నీటిని కూడా ప్రస్తుతం విడుదల చేస్తున్నారు. అయితే ఈ అన్నారం బ్యారేజ్ అంశాన్ని ఎప్పుడైతే విజువల్స్ తో సహా అసెంబ్లీ లోపల ప్రదర్శించడం జరిగిందో అప్పటి నుంచి బీఆర్ఎస్ సంబంధించినటువంటి శాసనసభ్యులు ఈ అంశంపై మాట్లాడడానికైతే మౌనం పాటిస్తున్న పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఇన్ని రోజులు మేడిగడ్డ అంశంపై డిఫెండ్ చేసే ప్రయత్నం చేసినా కూడా అన్నారం సమస్య బయటకు వచ్చిన తర్వాత కంప్లీట్ గా వారు మౌనం పాటించే పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పాటుగా నిన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కూడా మాట్లాడుతూ త్వరితగతిన రిపేర్లు చేపిస్తే అందుబాటులోకి వస్తాయి, చేస్తారా వదిలేస్తారా అంటూ కూడా తీవ్రంగా ఒక వ్యాఖ్యలు చేశారు. అంటే దీన్ని బట్టి చూస్తే వదిలేస్తారా, ప్రజా సొమ్ముతో నిర్మించినటువంటి 1,000 కోట్ల సొమ్ముతో నిర్మించిన ఈ యొక్క ప్రాజెక్టులను మరమ్మతులు చేస్తారా, వదిలేసుకుంటారా మీ ఇష్టం అంటూ కొంత తెలంగాణ సెంటిమెంట్ పై పూర్తి స్థాయి లోపల డామినేట్ చేసే విధంగా దానికి తెలంగాణ ప్రజాదానికి అసలు విలువే లేదన్నట్లుగా మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఈ అంశం లోపల ప్రధానంగా కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం ఈ బ్యారేజ్లు, ఈ స్కామ్ కు సంబంధించిన అంశం లోపల బీఆర్ఎస్ ఎటు
తేల్చుకోలేని విధంగా ఉంది. ఏం మాట్లాడినా కూడా ఏం జరుగుతున్నటువంటి అనుమానంతో కూడా కొంత భయంతోనే ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాల ముగింపు సమయంలోనే ఈ అన్నారం బ్యారేజ్ ఇష్యూ బయటికి రావడంతో దీనిపై కొంత చర్చ జరగాల్సి ఉండే అవకాశం కూడా లేకుండా పోయింది. సో ఇప్పటికీ బీఆర్ఎస్ సంబంధించిన శాసనసభ్యులు ఏం చెప్పబోతారు తెలంగాణ ప్రజలకు? ఎందుకంటే ఇప్పటికే అన్ని సాక్ష్యాలు, ప్రూఫ్స్, రిపోర్ట్స్తో సహా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికనే తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం స్కామ్ ను బయటపెట్టింది. దాంతో పాటుగా శాసనసభ్యులందరినీ కూడా తీసుకొచ్చింది. ప్రసన్న, అంటే ఈ వాటర్ లీకేజ్ కి సంబంధించి దీన్ని అరికట్టడానికి కూడా ప్రస్తుతం అధికారులు కూడా కొన్ని క్యూసెక్ల వాటర్ అయితే కిందికి వదిలారు కదా, మరి ఎన్ని క్యూసెక్ల వాటర్ ని నీటిని విడుదల చేస్తారనుకోవచ్చు వేణు? అంటే ప్రస్తుతం మనకు ఇక్కడ దాదాపు 66 వెంట్స్ ఉన్నాయి, 72 పీర్స్ ఉన్నాయి అన్నారం బ్యారేజ్ లోపల. దీని లోపల నిన్న మార్నింగ్ నుంచి 10 గేట్లు లిఫ్ట్ చేశారు. అంటే 10 గేట్లు 10 సెంటీమీటర్స్ మాత్రం లిఫ్ట్ చేసి కొద్దిగా నీరు దిగగదులుతున్నారు. ప్రస్తుతం 10 గేట్ల నుంచి అంటే 4వ బ్లాక్ దగ్గర సమస్య ఉంది. ఆ 4వ బ్లాక్ కాకుండా 3వ బ్లాక్ సంబంధించినటువంటి గేట్స్ రిలీజ్ చేసాక కొద్దిగా మాత్రం నీరు అయితే కిందికి వెళ్తుంది. ఇది దాదాపు 2 టీఎంసీల పైగా నీరున్న నేపథ్యం లోపల నిన్నటి నుంచి అంటే నిన్న మార్నింగ్ నుంచి నిన్న సాయంత్రం వరకు 0.4 టీఎంసీల నీరు బయటికి వెళ్ళిపోయింది. ఇంకా ఈ యొక్క 2.1 టీఎంసీల నీరు మొత్తంగా ఖాళీ కావాలంటే 4 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఆ నీరంతా వెళ్ళిపోయిన తర్వాతనే అసలు సమస్య ఏందనే దానిపై కూడా నిపుణుల బృందం వచ్చి తర్వాత తనిఖీ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ఇవ్వబోతోంది. కానీ ఈ యొక్క అన్నారం బ్యారేజ్ లోపల మేడిగడ్డను మించినటువంటి డ్యామేజ్ కలిగే అవకాశాలు అనేటువంటి ప్రాథమికంగా రాష్ట్రానికి సంబంధించిన నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా కొంత అధికారులు అయితే గోప్యంగా ఉంచినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క డ్యామ్ లో ఉన్న నీటిని బయటికి వదిలే సమయం లోపల ఎన్డీఎస్సీ బృందం వస్తుందనే వదులుతున్నామని చెప్తున్నారు తప్ప లీకేజ్ అంశాన్ని ఎవరు కూడా బయట పెట్టలేదు. నిన్న అసెంబ్లీ సాక్షిగా ఆ వీడియోలు బయటకు వస్తేనే తప్ప అసలు అన్నారం బ్యారేజ్ పరిస్థితి కూడా మేడిగడ్డ పరిస్థితిని తలపిస్తుందనే అంశం నిన్ననే బయటపడ్డ నేపథ్యం లోపల అసలు ఏం జరగబోతుంది, అసలు ఈ బ్యారేజ్లన్నిటి పరిస్థితి ఏంటి, అసలు ఇవి భవిష్యత్తులో పనికొస్తాయా? ఇప్పటికే 7,700 కోట్ల పైగా ఈ బ్యారేజ్లకు 3 నిర్మాణ సంస్థలకు గత ప్రభుత్వం కట్టబెట్టింది. అంటే ఈ 3 బ్యారేజీల పరిస్థితి ఏం జరిగింది, అసలు ఈ యొక్క ప్రజాధనానికి ఎవరు ఏం చేయాలి, ఎవరిపై చర్యలు తీసుకోవాలి, దానిపై కూడా కొంత కాంగ్రెస్ ప్రభుత్వం వర్కౌట్ చేస్తుంది. కానీ ఎన్డీఎస్ఏ బృందం రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే ఈ బ్యారేజ్లకు ఎవరు కారకులు అవుతారనే దానిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి తెలంగాణ 10 సంవత్సరాల లోపల కొత్త రాష్ట్రం నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల లోపల కూడా తెలంగాణ సొమ్ము అయితే అనవసరంగా అక్రమంగా అవినీతి పాలైందనేటువంటి అంశం అయితే ప్రస్తుతం తెలంగాణ లోపల ఒక హాట్ టాపిక్ అయితే మారింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని, లోపాలని, అక్రమాలని బయటపెట్టడం సక్సెస్ అయింది. దీనిపై బీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ ఏం చెప్పబోతోంది, దీనికి ఎవరు సమాధానం చెప్తారనే దానిపై కొంత ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రసన్న, రైట్ వేణు, థ్యాంక్ యూ.